ఆయుధాలతో భారత్ పైన దాడి చేయడానికి కూడా సిద్ధంగా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆర్మీ పరిస్థితి పాకిస్తాన్ది. చలో అతలాకుతలం అయిపోయింది. పాకిస్తాన్ ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగింది భారత్ పాకిస్తాన్ పైన. మనం చూసాం నిన్న లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహించారు. ఎక్కడ కూడా నిన్న సాయంత్రమే ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థని ధ్వంసం చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అక్కడికి చేరుకుంటే కూడా పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ ఆర్మీ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చాలా స్పష్టంగా వాళ్ళ పేలవత్వం కనిపిస్తూ ఉంది. చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలను నమ్ముకొని బొక్కబొర్లా పడిపోయినటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్ ఈరోజు నిలవలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చేశారు పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు, పాకిస్తాన్ పాలకులు కూడా ఆందోళనలో ఉన్నారు. పాకిస్తాన్ ప్రజల్లో ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనం ప్రయోగించిన ఒక్క డ్రోన్ కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోతుంది. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా పేలిపోయింది. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా పేలిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఒక పానిక్ లో ఉన్నారు. నిజానికి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పై నిన్న కూడా మనపై పాకిస్తాన్ దాడికి పాల్పడిన వెంటనే మనం ప్రయోగించిన డ్రోన్లు నిన్నటి నుంచి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. రావులపిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం అయిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ధ్వంసం అయిపోతూ ఉంటే ప్రజలు కూడా బయటకు వచ్చి పానిక్ లో ఉన్నారు. భారత ఆర్మీని మనం అడ్డుకోవడం కష్టం, భారతదేశంతో మనం అనవసరంగా పెట్టుకున్నామనే భావన అక్కడ ప్రజల్లో వ్యక్తమవుతుంది. చూడండి ఒకసారి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు నిలబడి తగలబడిపోతున్న ఆ దృశ్యాలను వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి సైన్యం కూడా, పాకిస్తాన్ ఆర్మీ కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక్కసారిగా బయటికి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బంకర్లోకి వాళ్ళు కూడా పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్. అది మెయిన్ గేట్ ముందు పాకిస్తాన్ ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. పాకిస్తాన్ మీడియా కూడా అక్కడికి చేరుకుంది. భారతదేశానికి చెందిన ఒక డ్రోన్ కూడా అడ్డుకోవడం పాకిస్తాన్కి వల్ల కావడం లేదు. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ని మనం టార్గెట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని భారత డ్రోన్లు టార్గెట్ చేసిన అడ్డుకోలేకపోయారు వాళ్ళు. అంతేకాదు పాకిస్తాన్ ప్రధానికి కొద్ది దూరంలో పడిన మన మిసైల్ కూడా వాళ్ళు డిఫీట్ చేయలేకపోయారు. అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మనం పూర్తిగా దెబ్బతీసాం. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్తాన్కి చెందిన మొత్తం డ్రోన్లను, వారి మిసైల్స్ని కూడా మనం డిఫీట్ చేసాం. మా ప్రతినిధి మధు ఉన్నారు సమాచారం అందించడానికి. మధు, ఏంటి ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి? వాళ్ళ అక్కడ పాకిస్తాన్లో ప్రజలు కూడా ఇప్పుడు ప్యానిక్ అవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్స్ వేదికగా వాళ్ళు ట్వీట్ చేస్తూ, ప్రపంచ బ్యాంకును ట్వీట్ చేశారు. ఆర్థికంగా నష్టపోయాం, భారత్తో పెట్టుకొని మేము ప్రస్తుతం ఆర్థిక లేమితో ఇబ్బంది పడతా ఉన్నాం. ఆయుధ సంపత్తి కొనుగోలుకైనా, దేశం నడపడానికైనా మాకు ఆర్థిక సహాయం కావాలనేటువంటి ఆల్రెడీ అడుక్కునేటువంటి పొజిషన్కి వచ్చిపోయింది. ఆల్రెడీ ప్రపంచ బ్యాంకును ట్వీట్ చేస్తూ అఫీషియల్గా పాక్ ట్వీట్ చేయడం పైన ఎక్స్లో దీనిపైన ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం కేవలం 2 రోజుల వ్యవధిలోనే జరిగినటువంటి దాడులనే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది పాక్. అక్కడ ఉన్నటువంటిది పరిస్థితి. ప్రజలంతా హాహాకారాలు పెడతా ఉన్నారు. ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనపడట్లేదు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన రోజు నుంచి కంటే ముందు రోజు నుంచి ఆయన ఇంతవరకు కనపడట్లేదు. ఎక్కడున్నాడో తెలీదు. ప్రస్తుతం తిరుగుబాటు చేశారా, లేకుంటే పాక్ ప్రభుత్వమే అరెస్ట్ చేసి జైల్లో వేసిందా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మునీర్ ఎక్కడున్నాడో తెలీదు. ప్రజలు ఆహాకారాలు పెడతా ఉన్నారు. ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ని బయటికి విడుదల చేయాలనేటువంటి ర్యాలీ రూపంలో ప్రజలు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రపంచ దేశాలను వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. డైరెక్ట్గా పాక్ ప్రధానియే తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడనేమో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో మినిట్ టు మినిట్ కేవలం రోజుకు 2 నుంచి 2.5 గంటలు మాత్రమే నిద్రపోతూ ఇక్కడ మరితి అంశాలు అందుబాటులోనే ఉన్నాడు. మధు ఒక్కసారి అందుబాటులోనే ఉన్నాడు. ఎస్, మనం ఇప్పుడు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నే టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఆర్మీలో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఆర్మీ సిబ్బంది కూడా అక్కడ నుంచి పక్కకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. ప్రజల ఆత్మస్థైర్యం మాత్రమే కాదు, సైనికుల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎప్పుడైతే మనం టార్గెట్ చేసామో పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆందోళనలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ మానసిక స్థైర్యాన్ని మనం దెబ్బతీసాం. రావులపిండిలో డ్రోన్ అటాక్ జరిగిందని స్థానికులు కూడా ధృవీకరిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరు కూడా అదే చెప్తుంది. పాకిస్తాన్లో ఇప్పుడు భారత్ ప్రయోగిస్తున్నటువంటి ఏ డ్రోన్ని, మిసైల్ని కూడా వాళ్ళు అడ్డుకునే పరిస్థితుల్లో లేరు, అడ్డుకునే అవకాశం కూడా లేదు. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని మనం టార్గెట్ చేయడంతో ఆర్మీ
ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింది. ఒకసారి మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, అవే దృశ్యాలు అవి. అక్కడ దృశ్యాల్లో మీరు చూస్తున్నదే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన మనం దాడి చేస్తున్నప్పుడు తీసినటువంటి దృశ్యాలు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఆర్మీ తన హెడ్ క్వార్టర్స్ రక్షించుకోలేకపోయింది, ఇక పాకిస్తాన్ భూభాగాన్ని పాకిస్తాన్ ప్రజలను ఏం రక్షిస్తుంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్ భూభాగాన్ని ఇక పాకిస్తాన్ ఆర్మీ ఏం రక్షించుకుంటుంది అని అనుకుంటున్నారు. రావులపిండి స్టేడియం కూడా మనం ప్రయోగించిన డ్రోన్లలో కాలిపోతూ ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ తో పాటు రావులపిండి స్టేడియం ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా మనం ధ్వంసం చేశాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఒక ఆందోళన మొదలైంది. భారత్ ప్రయోగించే డ్రోన్లను మనం ఎందుకు पाकिस्तान के अंदर जो सिक्योरिटी सूरत हाल है उसको देखा जाता है। यहाँ पे जो है एस्टैब्लिशमेंट डिवीजन यहाँ पे है, यहाँ पे మన ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మనం చూస్తున్నది మన ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు బాక్సుల్లో చూస్తున్నారు. ఒకటి పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన జరుగుతున్నటువంటి దాడి దృశ్యాలను మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పైనే దాడి జరుగుతూ ఉండటంతో ఆ దాడిని పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిన పరిస్థితుల్లో ఉంది. రెండో బాక్స్లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందుకి ప్రజలు చేరుకొని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మూడో బాక్స్లో మీరు చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ జరిపినటువంటి కాల్పులు. పాకిస్తాన్ ఆర్మీ మన సరిహద్దులోకి మోటార్ షెల్స్ను ఉపయోగించడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అండ్ అక్కడ కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ మోటార్ షెల్స్ని ప్రయోగించడంతో పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించిన మోటార్ షెల్స్లో కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇక ఆరో బాక్స్లో మీరు చూడండి, చివరి బాక్స్లో మీరు చూస్తున్నదే జైసల్మేర్లో పాకిస్తాన్కి చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాక్ ఆర్మీ కాల్పుల తర్వాత అక్కడ ఉన్న డెబ్రీస్ను కూడా వాళ్ళు చేత్తో తీసుకునే శిథిలాలను కూడా చేత్తో తీసి మనకు చూపిస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్కి చెందిన షట్టర్స్ కూడా హోల్స్ పడినటువంటి దృశ్యాలు, కార్లకు హోల్స్ పడినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు చెందిన దృశ్యాలు. రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడి జరగడంతో వాళ్ళు ఆ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ను కూడా రక్షించుకోలేకపోయారు. నిజానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అంటే మొత్తం దేశానికి సంబంధించిన ఆర్మీ కార్యకలాపాలు, వ్యూహాలన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి. అలాంటి హెడ్ క్వార్టర్స్ పైనే మనం దాడి చేస్తే వాళ్ళు కనీసం దాన్ని అడ్డుకోలేకపోయారు. రెండో బాక్స్లో మీకు చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు, రావులపిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు ప్రజలు అక్కడికి చేరుకొని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తగలబడిపోతున్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని వాళ్ళు తమ కెమెరాల్లో షూట్ చేసుకుంటూ ఉన్నారు. రైట్, ఇప్పుడు మనకి మాజీ శ్యామ్ ప్రసాద్, మాజీ ఆర్మీ వింగ్ కమాండర్